ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 326వ నామం ప్రతిష్ఠిత. అన్నిటినీ ప్రతిష్ఠించింది ఆయనే. ఎలా? తన మహిమతోనే తాను ఉంటాడు ఎప్పుడు స్వామి. తన మహిమతోనే అన్నిటినీ ప్రతిష్ఠింపజేస్తున్నాడని, అందుకని ప్రతిష్ఠితుడు అన్నారని శంకరాచార్యుల వారు భావించారు. భగవంతుడు దేనిపై ఆధారపడి ఉన్నాడు అని ప్రశ్నిస్తే ఆయన మహిమ మీదే ఆయన ఆధారపడి ఉన్నాడని ఉపనిషత్తు వర్ణించింది. అన్నిటికీ ఆయనే ఆధారభూతుడై ఉంటే ఆయనకి ఆధారం ఏముంది? ఆయనకి ఏమీ ఆధారం లేదు. ఆయనకెవరు పైన లేరు. అదేమంటే ఆయనకెవరూ లేరా, అనాథ అని అడిగారంట ఒకళ్ళు. అంటే అనాథ కాదు, అనాథలందరికీ నాథుడు ఆయన. అనాథనాథుడు, ఆపద్బాంధవుడు, కరుణా సముద్రుడు పరమాత్మ. అన్నిటికీ ఆధారం ఆయనే కదా. స్వామికి ఆధారం ఎవరు కావాలి? ఎవ్వరూ అక్కర్లా. ఆయనే అన్నిటికీ ఆధారంగా ఉంటాడు. తన మహిమ చేత అన్నిటినీ ప్రతిష్ఠింపజేస్తాడు. ఆయన మహిమే ఆయనకి స్థిరమైన ఆధారంగా చెబుతున్నారు. అందుకనే ఆయనకు ప్రతిష్ఠితుడని పేరు వచ్చిందని చెప్పారు శంకరాచార్యుల వారు. అంటే ఆయన మహిమలోనే, ఆయన మహిమే ఆయనకి ఆధారంగా ఉంది. ఆయనే అన్నిటికీ ఆధారంగా ఉన్నాడు. కానీ ఆయనకి ఆధారం అనేది ఇంకోటి ఏమీ లేదు, అక్కరలేదు అని. స్వామికి ఆధారం ఎవ్వరూ అక్కర్లేదు, లేరు అని చెప్పారు. పరాశర భట్టరు శంకరాచార్యుల వారు యొక్క వ్యాఖ్యనే అంగీకరించారు. సత్యసంధుల వారు ఏమన్నారంటే, ప్రతిష్ట గలవాడు ప్రతిష్ఠితుడని అన్నారు. పరువు ప్రతిష్ట, పేరు ప్రతిష్ట అంటూ ఉంటారు కదా. మరి ఆయన యొక్క ప్రతిష్ట ఎంత గొప్పది అంటే మనము అనంతుడికే చాలలేదు. 1000 నోళ్ళున్న శిరస్సులున్న అనంతుడికే సాధ్యం కాలేదంట ఆయన గురించి చెప్పడానికి. మరి మనమెంత? మనము ఊహకు కూడా అందనిది ఆయన ప్రతిష్ట. మరి అటువంటి స్వామి కనుక మరి ఆ భక్తులందరూ ఆయన్ని ఎన్ని రకాలుగా, ఎన్ని నామాలతో, ఎన్ని విధాలుగా ఆయన్ని కీర్తిస్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. అదంతా కూడా ప్రతిష్టే కదా. అందుకని సత్యసంధుల వారు గొప్ప ప్రతిష్ట కలవాడు గనక ప్రతిష్ఠితుడు అన్నారని చెప్పారు. కనుక మహాత్ములు ఓం ప్రతిష్ఠితాయ నమః అని స్వామిని స్మరిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రతిష్ఠిత అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రతివాడు కూడా తన భావాల్ని, ఆశయాల్ని ఆచరించటానికి, స్థాపించటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇవి అన్నీ కూడా తన సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు తనకున్న జ్ఞానాన్ని అనుసరించి కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. ఎవరికి ఎంతవరకు జ్ఞానం కలగాలి అన్నది ఎవరికి తెలుసు? అది ఎవరి అధీనంలో ఉంది అంటే అంతర్యామి అయిన పరమాత్మ అధీనంలో ఉంది. ఎవరి భావాలు, ఆశయాలు ఎంత గొప్పగా ఉన్నా, ఎలా ఉన్నా, ఆ భగవంతుని యొక్క సంకల్పం కూడా తోడైతేనే వాటిని సానుకూలం చేసుకోగలుగుతారు. వాటిని సానుకూలం అని చేసుకున్న తర్వాత తన ప్రతిభగా అహంకారం పోతే ఆ తర్వాత మళ్ళా వాళ్ళు దిగిపోతారు. జారుడు మెట్లు అంటారు. అందుకే ఎప్పుడు కూడా
ఆత్మస్తుతి పరనింద అంటారు. అవి రెండు కూడా ఒక్కసారి జరుగుతాయి. అది ఒక్కసారి రెండు తప్పులు చేస్తున్నట్లు అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా నేనే గొప్పవాడిని, నేనే చేశాను అని అనుకున్నాడు అంటే నీ యొక్క గొప్పతనం ఏంటో తర్వాత ఆయన భగవంతుడు చూపిస్తాడు. నువ్వెంతవరకు చెయ్యగలవు అనేది తర్వాత నీకు చేసి చూపిస్తాడు. అందుకని పరమాత్మ యొక్క ఆ సంకల్పము తోడైంది. పరమాత్మ దయ, ఆయన దయ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. లేకపోతే మనకి ఆ సానుకూలం అవ్వవు అనే భావంతో ఉండాలి. అలా ఇవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయి అంటే అంతర్యామి, అందరిలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అధీనంలో ఉంది. అంటే ప్రతివాడు కూడా తనకు తెలియకుండానే తన జ్ఞానం అనే పేర నారాయణునే స్థాపిస్తున్నాడు. అంటే తన జ్ఞానముతో చేస్తున్నాను అనుకుంటున్నాడు, అయినా ఆ నారాయణుడే అక్కడ చేస్తున్నాడు. మరి కనుక ఎవరేది నిలబెట్టినా, ఎవరేది స్థాపించినా, ఎవరేది సంకల్పించినా అది నారాయణునే అవుతుంది. అంటే నారాయణుని స్వరూపమే అక్కడ ప్రకటితం అవుతుంది. ఆయన ప్రతిభే అక్కడ సానుకూలం చేస్తుంది. ఆయన యొక్క చైతన్యమే ముందుకు వెళ్ళటానికి కారణమవుతుంది. అందుకని ఎవరి ఆశయాలైనా, భావాలైనా, లక్ష్యాలైనా సానుకూలం అవ్వాలి అంటే పరమాత్మనే ఆశ్రయించాలి, పరమాత్మనే స్మరించాలి. ఆయన్నే నమ్ముకొని ఉన్నవాడికి ఎదురు లేదు అంటే తిరుగులేదు, ఎదురు లేదు అంటే అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఊర్ధ్వముఖంగా. ఎక్కడికి వెళ్తాడు? ఊర్ధ్వముఖంగా వెళ్ళిన వాడు ఎక్కడికి వెళ్తాడు? పరమాత్మనే చేరుకుంటాడు. కనుక మరి ఆయన ప్రతిష్ట ఎంత గొప్పదో మనకి చెప్పటానికి కూడా సాధ్యం కానంత ఉంది. గనక ఆయన్ని ప్రతిష్ఠిత అన్నారని మనకి తెలియజేశారు. అందుకని ప్రతిష్ఠితుడైన పరమాత్మను మనం ధ్యానం చేస్తూ, స్వామి నీకు ఉన్నటువంటి ప్రతిష్టలో నీవు నాలో ఉన్నావు. అలా నాకు ఎంత నిన్ను స్మరించగలిగేటువంటి, నిన్ను స్తోత్రం చేయగలిగేటువంటి శక్తినిస్తావో అంతా ఇచ్చి, మరి ఆ శక్తితో నిన్ను, నీ ప్రతిష్టని పొగిడి, నిన్ను ధ్యానించి నీ దరికి చేరేటువంటి శక్తి సామర్థ్యాల్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ